ఇక్కడ వచ్చేసి కిడ్స్‌కి, పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి అందరికీ సైకిల్స్ ఉంటాయి. మౌంటైన్ బైక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా మనకి కార్‌కి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కదా! అంటే టాయ్స్ లోపల ఏదైనా రిపేర్ వస్తే అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇంటికి కావాల్సిన డెకరేషన్స్ అంటే వాల్‌కి స్టిక్కర్స్ ఇలా ఉంటాయి కదా! అవి కూడా పెయింటింగ్ వేయనీకి పెయింట్ బకెట్స్ ఏ టు జెడ్ అన్నీ వాల్మార్ట్‌లో ఉంటాయి. ఇక్కడ సెపరేట్‌గా వీటికి బిల్ వేస్తారు. అంటే మొబైల్స్ లేదా హెడ్‌ఫోన్స్ ఇవి ఉంటాయి కదా! కేబుల్స్ వాటికి సెపరేట్‌గా బిల్ అక్కడే వేసేస్తారు. మిగతావి ఉంటే మనమే వేసుకోవచ్చు బిల్లు. ఇంకా కిడ్స్‌కి బుక్స్ కానీ, సీడీస్ కానీ ఉంటాయి. అక్కడంతా కిడ్స్ ఏరియా. అంటే బాయ్స్, గర్ల్స్‌కి సెపరేట్‌గా డ్రెస్ సెక్షన్ ఉంటుంది. చాలా చాలా వెరైటీస్‌గా అంటే పెద్దవాళ్ళకంటే చిన్న పిల్లలకే ఎక్కువ వెరైటీ అంటే కొత్త మోడల్స్ అన్నీ కూడా కిడ్స్‌కి చాలా బాగా ఉంటాయి వాల్మార్ట్‌లో. కాస్ట్ కూడా $5, $7 అంతే ఉంటాయి. రీజనబుల్ అంటే ఎలా అంటే పెట్టొచ్చు $5 ఒక టీ షర్టు అలా. కొన్ని క్వాలిటీ కూడా ఓకే పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎలాగో ఇక్కడ వింటర్ కాబట్టి ఎక్కువ స్వెటర్స్ ఇలాంటివి ఎక్కువ పెడతారు. ఇంకొకటి అవి చైల్డ్ సీట్ కార్‌లో ఇక్కడ చిన్నపిల్లలు డైరెక్ట్‌గా కారు సీటులో కూర్చోడానికి లేదా అలా ఒకటి మనం చైల్డ్ సీటు తీసుకొని అందులో పిల్లల్ని కూర్చోబెట్టి సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ వాళ్ళకి కూడా. మేము మా బానుకి కూడా అలాంటిది తీసుకున్నాము కార్‌లో. ఎందుకంటే డైరెక్ట్‌గా అలా కూర్చుంటే ఇక్కడ ఫైన్ వేస్తారు. ఈవెన్ మనం క్యాబ్ బుక్ చేసుకున్నా సరే వాళ్ళు చైల్డ్ సీటు ఉంటేనే మనకి లేదంటే క్యాన్సిల్ చేసేస్తారు క్యాబు. ఇదంతా వచ్చేసి కుకీస్ అంటే బిస్కెట్స్, చాక్లెట్స్, కుకీస్ ఈ ఈ ఏరియా చాక్లెట్స్. ఇక్కడ చిన్నపిల్లలకి చాక్లెట్స్ డిఫరెంట్‌గా చాలా వెరైటీస్ దొరుకుతాయి. అందుకే ఇక్కడ డెంటల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇదంతా కూడా ఇవే ఇంకా కిడ్స్‌కి స్నాక్స్ ఐటమ్స్. లేస్ వచ్చేసి నాకు మన ఇండియాలోనే టేస్ట్ బాగుంది లేస్. కరోనా డ్రింక్స్. ఇప్పుడు వింటర్ కాబట్టి ఇక్కడ ఇదంతా మెన్స్ వేరు. మెన్స్‌కి ఏమంతగా ఉండవు. మనకి ఎక్కువ లేడీస్‌కి ఎక్కువ ఐటమ్స్ అలా ఉంటాయి. జెంట్స్‌కి అంతా ఒక రోలోనే మొత్తం ఖాళీగా ఉంటది. వాళ్ళవి చాలా తక్కువగా ఉంటాయి.
పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైలీస్, వెజ్ రోల్స్ ఇలా ఉంటాయి కదా. అంటే వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి ఉంటాయి. నాకు తెలిసి ఎక్కువ ఐటమ్స్ నాన్ వెజ్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, వెజ్ వాళ్ళకి చాలా తక్కువ. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ వాళ్ళవే ఎక్కువ ఉంటాయి, వెజ్కి వచ్చేసి తక్కువ. ఇక్కడ వెజిటబుల్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు అంటాం కదా. ఇక్కడ వీళ్ళ వెజిటబుల్స్లో మేము కొన్ని అంటే మనం కొన్ని కామన్గా తినచ్చు, క్యారెట్, క్యాబేజీ, ఆలు ఇలా. కొన్ని మాత్రం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మేమైతే ఇలా మన కూరగాయల కోసం ఇండియన్ గ్రాసరీస్కి వెళ్తాము. ఇవన్నీ కూడా వాళ్ళ ఫుడ్ ఐటమ్స్, ఆకుకూరలు, కూరగాయలు డిఫరెంట్గా ఉంటాయి. మేమైతే ఎప్పుడు అక్కడ ఏమి తీసుకోలేదు, మేము ఏం కావాలన్నా ఇండియన్ గ్రాసరీస్కి వెళ్ళేసి తెచ్చుకుంటాము. మన వెజిటబుల్స్ అక్కడ ఉంటాయి. ఇక్కడ కామన్గా అంటే ఒక 2 ఐటమ్స్ తీసుకుంటాము, ఆనియన్, ఆలు. ఇంకా వాల్మార్ట్లోనే బేకరీ కూడా ఉంటుంది. అంటే మనం అక్కడ ఏదైనా కేక్ కూడా ఆర్డర్ ఇస్తే వాళ్ళు తీసుకొని చేస్తారు, అక్కడే ఉంటుంది. మనకు మళ్ళీ బయటికి పోవాల్సిన అవసరం కూడా ఉండదు. నాకు వాల్మార్ట్లో కేక్లో బాగా నచ్చినది ఏదంటే చాక్లెట్ కేకు చాలా బాగుంటుంది. అన్ని ఐటమ్స్ వాల్మార్ట్లో ఉంటాయి, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ. అక్కడ ప్రైస్ ఉంటుంది, మనం వెయిట్ చెక్ చేసుకొని. ఇక్కడ కేజీల ప్రకారం కాదు, ఎల్బీస్లో చేస్తారు. యాక్చువల్గా అది వెజిటబుల్స్ది, కానీ బాను అయితే అలా చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ మనకి టెంకాయ, ఇంకొకటి కలబంద, ఇంకా లాస్ట్ టైం చింతబోట్లు కూడా పెట్టారు, కానీ ఇప్పుడు అక్కడ లేవు చూపించడానికి. మన సైడ్ అయితే కలబంద అయితే మనం ఫ్రీగా ఎక్కడన్నా ఉంటే తెచ్చుకుంటాము, ఇక్కడ మాత్రం డబ్బులు ఇచ్చి తీసుకోవాలా. అక్కడ వాల్మార్ట్లో అవైలబుల్ ఉంటాయి కలబంద, టెంకాయ, ఇంకా మ్యాంగోస్, చింతబోట్లు అన్నీ దొరుకుతాయి. మనమే ఇక్కడ బిల్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వాల్మార్ట్ పే ఒకటి యాప్ ఉంటుంది, అందులో మన కార్డుని అందులో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కనుక మనం మొబైల్లో నుంచే డబ్బులు పే చేయొచ్చు. అలా పే చేస్తే ఏమవుతుందంటే బిల్ మన మొబైల్కి వచ్చేస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ చేసుకొని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా ఐటమ్స్ తీసుకునే డ్యామేజ్ ఏదైనా వచ్చినా కూడా మనం రిటర్న్ చేయాలంటే బిల్ అయితే ఎక్కడంటే అక్కడ పేపర్ అది వెళ్ళిపోతుంది. అలా అయితే మనకైతే మొబైల్లో సేవ్ అలానే ఉంటుంది కదా. సో రిటర్న్ చేయాలన్నప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. అది టోటల్గా అయిపోయింది మా షాపింగ్ వాల్మార్ట్. చూశారు కదా వాల్మార్ట్. అమెరికాలో వాల్మార్ట్ ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉంటాయని మొత్తం క్లియర్గా చూపించాను. ఇది క్లైమేట్ చూసి మీరు నైట్ అనుకుంటున్నారేమో, నైట్ కాదు, ఈవినింగ్ 5:45 అంతే ఇక్కడ టైము. నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ ఏమేమి చూస్తానో అవన్నీ కూడా షూట్ చేసి పెడతాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.